ఏలిక, నీ ఉప్పు తిని పెరిగిన శరీరమిది, నీకు ద్రోహము చెయ్యదు. అలసిన శరీరముతో బడలికగా ఉన్న నీవు కాస్త సేద తీరవలెనని రథమును మరల్చితిని గాని వేరొకటి కాదు. మీ ముఖములో కాంతి దగ్గినది, గుర్రములు దాహముతో రొప్పుచున్నవి, ఎన్నో అశుభ సూచనలు కానవచ్చుచున్నవి. నిన్ను కాపాడుకుంటూ నీ యుద్ధరీతికి అనుగుణముగా రథమును నడుపుట సారథిగా నా కర్తవ్యము. ఏ విధముగా రథమును నడిపిన యోధుడు తన సహజ రీతిలో విజృంభించునో అది కనిపెట్టి నడపగలిగిన వాడే కదా సమర్థుడైన సారథి. నీవు ఆజ్ఞాపించినట్లే రణమున రామునికి ఎదురుగా రథమును నిలిపెదను అనుచు మరల రామునితో యుద్ధమునకు రథమును కదిలించినాడు రావణుని సారథి. అటు పిమ్మట దేవతలతో కలిసి యుద్ధమును చూచుటకై వచ్చిన అగస్త్య మహర్షి, అప్పటిదాకా యుద్ధము చేసి అలసిపోయిన రాఘవుడు మరల తనకు ఎదురుగా నిలిచిన రావణుని చూసి చింతాక్రాంతుడై ఉండుట గమనించి రాముని ఎదుట ప్రత్యక్షమై ఇటులు పలికెను. నాయనా రామచంద్ర, శత్రు సంహారము చేసి విజయము సాధించుటకై నీకు ఒక పరమరహస్యమైన స్తోత్రమును తెలిపెదను. అక్షయమైన ఫలమునిచ్చు మంగళప్రదమైన స్తోత్రమిది. దీనిని ఆదిత్య హృదయము అందురు. ఈ స్తోత్రము ఏ చింతలను చెంతకు రానియదు. ఏ కోశానా మనిషి శోకమునకు లోను కాడు. ఆయుష్ను వృద్ధి పొందించును. లోకులను తమ తమ జీవన వ్యాపారములలో ప్రవర్తింపజేయువాడు సాక్షాత్తు ఆదిత్యుడే. దేవ అసురుల చేత నమస్కరింపబడు ఆదిత్యుడే ఆరాధ్యుడు. ఆయన సర్వదేవతాస్వరూపుడు, సకల లోకులను రక్షించువాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే స్కందుడు, ఆయనే శివుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే కుబేరుడు, ఆయనే కాలుడు, ఆయనే యముడు, ఆయనే సోముడు, ఆయనే వరుణుడు. ప్రతి జీవునిలోనూ ఆత్మగా ఉండి తానే జన్మింపజేయుచున్నాడు. అందుకే ఆయన ప్రజాకర్త. ఋతువు అనగా జ్ఞానము. మనకు కలిగిన జ్ఞానములన్నింటికీ కారణము సూర్యుడే. కావున ఆయన ఋతుకర్త. ప్రభాకర, ప్రభ అనగా వెలుగు, ఆ వెలుగును కలిగించువాడు సూర్యుడు అని ఆదిత్యుని గురించి పూర్వపీఠిక చెప్పి ఆదిత్య హృదయమును అగస్త్య మహర్షి శ్రీరామునకు ఉపదేశించడం ప్రారంభించినాడు. ఆదిత్య అదితికి కుమారుడిగా అవతరించినవాడు, సమస్తమును తనదిగా స్వీకరించి అనుభవించినవాడు, సకల జగత్తును అన్నము తిరున్నట్లుగా భుజించువాడు. సవిత స్థావర జంగమాత్మకమైన జగత్తుకు స్వామి అయినవాడు. సూర్య సువతి ప్రేరయతి కర్మాణి ఇది సూర్య అనగా ఎవరి పనులయందు వారిని ప్రేరేపించువాడు. జీవులు అందరిలో ఉండి శాసించువాడు. పరమాత్మ అతడే సూర్యుడు. ఖగ ఖే గచ్చతి ఇది ఖగ అనగా ఖమ్ అనగా ఆకాశము, గచ్చతి అనగా చరించువాడు. పూష వర్షము చేత జగత్తును పోషించువాడు. భాను అనగా ఎల్లప్పుడూ ప్రకాశించువాడు అని అర్థము. భాతి ఇది భాను. తిమిరోన్మథన చీకట్లను పెకిలించి పారద్రోలువాడు. శంభు సుఖమును ఇచ్చువాడు. ఆదిత్యుడే సకల జగత్తును నశింపజేయును, సృష్టించును, తపింపజేయును. అతడే రక్షించును, అతడే శిక్షించును. ఆయనే అంతర్యామి. అంతేగాక లోకములోని సకల కర్మల ఫలములు ఇచ్చువాడు ఆయనే అనుచు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం ఉపదేశించి, రామా, ముమ్మారు ఈ స్తోత్రము జపించిన ఎడల విజయమునుందెదవు అని పలికి ఏ విధముగా వచ్చినాడో ఆ విధముగా వెడలిపోయెను. రాముడు ఆ స్తోత్రమును వినినంతనే మహాతేజస్సుతో వెలిగిపోయెను. ఆచమనం చేసి 3 సార్లు నిష్ఠగా ఆదిత్య హృదయము జపించెను. రాముడు ఆదిత్యుని ఉపాసించిన వెనువెంటనే సూర్యమండలము నుండి ఆదిత్యుడు బయలువెడలి రాముని వద్దకు వచ్చి, రామ, త్వరగా రావణుని వధింపుము, ఆలస్యము వలదు అని పలికెను. అదిగదిగో వచ్చుచున్నది రాక్షస సార్వభౌముని భీకరము శత్రుభయంకరము అయిన మహారథము. అది రథమా లేక గంధర్వ నగరమా? చిత్రచిత్ర వర్ణాలు, విచిత్రమైన చాందినీలు, ధ్వజములు, గోపురములు, తోరణములు, రకరకముల పతాకలు, మాలలతో రథము అత్యద్భుతముగా అలరారుచున్నది. ఆకాశమును ఆక్రమించినాడా, భూమిని బద్దలు కొట్టుచున్నాడా అనునట్లుగా ఆ రథముపై రావణుడు ప్రయాణించుచుండెను. భూనభోంతరాళములను దిక్కులను పగలగొట్టునట్టుగా, ఆకాశము నుండి వర్షధారలు కురిగినట్లుగా బాణములు కురిపించుచు భూమిని కప్పివేస్తూ దిగంతములు చీకటి చేయుచు మహావేగముతో ఆ తేరు తరంగ వేగముతో వచ్చుచున్నది. రాముడు ఆ రథమును చూసి ఉప్పొంగిన ఉత్సాహముతో దేవేంద్ర సారథిని చూసి, మాతలి, రావణ రథమునకు కుడిప్రక్కగా మన రథమును పోనిమ్ము అనుచు అతనిని ఉత్సాహపరచి, బాలచంద్రుని వలె వంగియున్న ఇంద్రుడు పంపిన ధనస్సును ఎత్తిపట్టుకుని అడుగు ముందుకు వేసి సమరోత్సాహి అయి దేవసారథికి సూచనలు చేయుచు, మాతలి, రావణుడు చావవలెననే సమరోద్ధతితో మనపైకి వచ్చుచున్నాడు.
పరాకు లేకుండా జాగరూకతతో రావణ రథమును సమీపింపుము. ఝంఝోమారుతము మేఘములను చెల్లాచెదురు చేయునట్లు వాని రథమును చీల్చివేసెదను. నీవు తొట్టుపాటు పడవలదు, అధైర్యపడవలదు. నీ మనస్సు దృష్టి ఏకాగ్రముగా ఉండవలెను. సావధానుడవై పగ్గములు పట్టుకునుము. అయినా ఇంద్రుని సారథివి నీకు చెప్పవలెనా? కేవలము సూచన చేయుచున్నాను అని పలికిన రాముని పలుకులకు ఉత్సాహముగా చిత్ర విచిత్ర గతులలో భూమిని తాకనట్లుగా అతి వేగముగా కదులుతూ దుమ్ము రేపుతూ దేవరథము రామరథము ముందుకు సాగెను. గుర్రపు గిట్టల వలన రేగిన ధూళి మేఘముల వలె మారి రావణ రథమును నింపివేశెను. రావణుని దృష్టికి ఏమీ కనపడకుండా దుమ్ము పొరలుగా తెరలుగట్టెను. చీకాకు పడిన రాముడు లక్ష్యముగా శరసంధానముగా వించి గుప్పున బాణములు లెక్కలేనన్ని విడిచిపెట్టెను. శ్రీరామ జయము, రావణ వినాశము కోరుతూ దేవ ఋషి సంఘాలు తరలివచ్చి ఆకాశమును నిలుచుండి యుద్ధమును వీక్షించుచుండిరి. ఉత్పాతములు ఎన్నో బయలుదేరినవి. పర్జన్యుడు రావణుని రథముపై రక్తవర్షము కురిపించెను. తీవ్రమైన సుడిగాలులు రావణ రథమునకు ప్రదక్షిణముగా వీచినవి. గ్రద్దలు మండలాకారములో రావణ రథముపైన సంచరించినవి. ఉల్కాపాతములు సంభవించినవి. ఈ దుశ్శకునములు రాక్షసుల మనస్సులో తీవ్రమైన విషాదము కలిగించినవి. వందల కొలది గోరువంకలు దారుణముగా అరుస్తూ వాటిలో అవి కొట్టుకుంటూ రాక్షసరాజు రథమున్న వైపుగా ఎగిరినవి. ఆ శకునములు చూసి రావణ నాశనము తథ్యమని ఎరింగి రాముడు ఉత్సాహముతో శరసంధానము చేసెను. ఆ సమయములో నాకు జయము నిశ్చయము అని రాముడు, మరణము అనివార్యము అని రావణుడు ఎరింగి తమ బలములను క్రోడీకరించుకొని యుద్ధము సాగించిరి. మొదట రామరథము యొక్క ధ్వజము రావణుని బాణములకు విరిగి నేల కొరిగినది. కోపించిన రాముడు ప్రయోగించిన సర్పముఖాస్త్రము రావణుని ధ్వజమును పడగొట్టెను. అవకాశమే ఇవ్వకుండా రావణుడు గదలు, పరిఘలు, చక్రములు, ముసలములు, పర్వత శిఖరములు వరుసబెట్టి రామునిపై విసిరివేసి రోషముతో మీసము వెలిదిప్పి నిలుచుండెను. ఒకరినొకరు నొప్పించుకొనుచు ఎవరికెవరూ తీసిపోకుండా అవిచ్ఛిన్నముగా బాణములు వదులుచు మహాయుద్ధము చేయుచుండిరి. వనములు, పర్వతములు, అరణ్యములతో కూడిన సమస్త భూమండలము కంపించిపోసాగినది. ఆకాశమునకు దేనితో పోలిక? సంద్రమునకు ఏది సరిసాటి? రామరావణ యుద్ధమునకు సరితూగునది ఇలలోన ఏది? రామరావణ యుద్ధమే అనుకొనుచు పంటి బిగువున వారిరువురి వింటి విన్యాసముల మింట నుండి దేవతలు వీక్షించిరి. అంతలో రాముడు ఒక ఘోర విషసర్పము వంటి బాణమును వింట తొడిగి గురి చూసి రావణుని శిరస్సే లక్ష్యముగా ప్రయోగించెను. అది ఏమాత్రం గురి తప్పక వైరివీరుడి శిరస్సును ఎగురగొట్టినది. నేలరాలిన రావణుని శిరస్సును ముల్లోకములు వీక్షించినవి. ఆశ్చర్యము, పరమాశ్చర్యము! అచ్చముగా అటువంటి శిరస్సే మరల రావణునికి మొలచెను. దానిని కూడా రాముడు ఛేదించెను. కానీ పండురాలినట్లుగా ఒక శిరస్సు నేలరాలినది, మరల ఇంకొకటి మొలచుకుని వచ్చినది. వెంటనే అలసట లేకుండా రాముడు బాణము విడుచుట, అది శిరస్సును ఖండించుట, మరల అది మొలకెత్తుట, ఈ విధముగా 100 ప్రయత్నములు చేసిన రాఘవుడు ఆలోచనలో పడి అతని శిరస్సును వదిలి వక్షస్థలముపై గురిచూసి కొట్టసాగెను. వారిరువురి మధ్య ఘోర యుద్ధము జరుగుతున్నది. పగళ్ళు గడిచిపోయినవి. రాత్రుళ్ళు వచ్చు స్పృహే లేదు వారిరువురికి. 7 రాత్రులు 7 పగళ్ళు నిర్విరామముగా పోరు సాగించిరి. తెగని ముడిపడని ఆ యుద్ధము చూసి దేవేంద్ర సారథి మాతలి రామునితో, రామభద్ర, ఏమీ తెలియని విలుకాని వలె ఏమిటి సాగతీత? అసలు రావణ సంహారమునకు నీకు ఇన్ని రోజులు అవసరమా? బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి వదలవయ్యా అని సూచించినాడు. వెంటనే రాముడు తన అమ్ముల పొది నుండి తనకు అగస్త్య భగవానుడు ప్రసాదించిన బ్రహ్మాస్త్రమును తీసుకుని అభిమంత్రించి రావణుని వక్షస్థలము బ్రద్దలగునట్లుగా ఆకర్ణాంతము నారి సారించి వదిలిపెట్టెను. అది సకలలోక భయంకరముగా గాలిని చీల్చుకుంటూ వెళ్ళి రావణుని గుండెలు బద్దలు కొట్టి అదే వేగముతో భూమిలోనికి దూసుకుని వెళ్ళి మరల అంతే వేగముతో పైకి లేచి రాముని అమ్ముల పొదిలో చడి చప్పుడు లేకుండా చేరిపోయెను. రావణుని హృదయము పగిలిపోయి రక్తము ధారగా పైకి ఎగసినది. చేతిలోని విల్లు నెమ్మదిగా నేలజారినది. కన్నులు మూతబడినవి. ప్రాణము పోయి రథములో దభిల్లున దేహము కూలబడినది. తమ రాజు కూలిపోయినాడని తెలుసుకుని ఎక్కడికక్కడ కకావికలై రాక్షస సైన్యము పరుగులు పెట్టగా వానరులు వారిని తరిమి కొట్టసాగిరి.
కంటనీరు పెట్టుకుంటూ రాక్షసులు కోటలోనికి పారిపోయిరి. రావణ వధతో దేవతల ఆనందమునకు అవధి లేకపోయినది. వాయువు సుగంధ పరీమళములు మోసుకొని వచ్చెను. సూర్యుడు మురిసి మెరిసిపోయినాడు. అంతరిక్షమందు దేవతలు ఆనంద తాండవము చేసి దుందుభులు మ్రోగించిరి. లోకములలో ఒక ప్రశాంతత నిశ్శబ్ద తరంగము వలె వ్యాపించినది. దశరథ నందనుని చుట్టూ దేవవానర మునిగణాలు చేరి జయ జయధ్వానాలు చేసిరి. విభీషణుని శోకమునకు అంతే లేకపోయినది. అన్నను ఎప్పుడూ విజయుడుగానే చూసినాడతడు. అతని వక్షస్థలాన్ని ఢీకొని దేవేంద్రుని వజ్రాయుధము కూడా మొక్కబోయిన వైనము చూసినాడు. అతడి వీరత్వానికి సకల లోకములు దాసోహమునుట చూసినాడు. కానీ నేడు ఒక మానవుడైన రాముని చేతిలో పరాజితుడైనాడు అతడు. తాను చెప్పిన హితవులు తలకెక్కించుకొనక తన అంతమునకు తానే పథక రచన చేసుకున్నాడు. శోకము పెళ్ళుబికిన విభీషణుడు అన్న మృతదేహాన్ని చూసి, వీరుడా, మొక్కవోని పరాక్రమము కలవాడివే, సకల శాస్త్ర పారంగతుడవే, నీతి కోవిదుడవే, సకల ఐశ్వర్యాలు సొంతము చేసుకుని అనుభవించిన వాడవే, నేడిలా ఏలనయ్యా భూమిపై శయనించినావు. ఒక్క తప్పు నీకు ముప్పు తెచ్చునని చెప్పిన నా హెచ్చరికలు నీకు రుచించలేదే. వంది మాగధులవలే నీ అంతేవాసులు పొగిడిన పొగడ్తలు నీ బుద్ధిని కప్పివేసి నిన్ను కడతేర్చు వరకు తీసుకొని వచ్చినవే. అవునులే, మృత్యువు తోసుకొని వస్తే అంతేలే. సమర్థుడవు, రాజనీతి ఎరింగిన వాడవు, ధర్మము తెలిసిన వాడవు, మూర్తీభవించిన బలమే నీవు, శ్రేష్టమైన ధనుర్ధారివి. నేడు రక్తమాంసములతో బురద అయిన యుద్ధభూమిలో కూరుకొని పోయినావా అన్నా? నా మాట ఏల వినలేదు నీవు అనుచు కంటికి మంటికి ఏకధారగా విలపించినాడు విభీషణుడు. విభీషణ, మహావీరుడు రణరంగములోనే మరణించాలని అనుకుంటాడు. మరి ఏ విధమైన మరణము అతనికి ఇష్టము కాదు. నీ అన్న వీరాధి వీరుడు, అమిత పరాక్రమవంతుడు. ఆయన పరాక్రమమునకు ముల్లోకములు గజ గజ వణికిపోయినవి. యుద్ధములో ఎవరికి జయము కలుగునో ఎవరు చెప్పగలరు? ఎవరునూ నాకే విజయము లభించునని అనుకునరాదు. యుద్ధములో వీరమరణము పొందిన వారి గురించి శోకించుట తగదని నీకు తెలియను కదా అని పలికిన రాముని మాటలకు విభీషణుడు, రామా, ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చిన ఎదురొడ్డి నిలిచి వారిని జయించినాడు. పరాజయమన్నది ఎరుగనే ఎరుగుడు అట్టివాడు నీడు. నీ చేతిలో భంగపడినాడు. ఈతడు సామాన్యుడు కాడు. అనేక దానములు చేసినాడు. గురువులను పూజించినాడు, దేవతలను పూజించినాడు, భోగములను అనుభవించినాడు. భాగ్యమన్న ఈయనదే. మిత్రులకు ధనము సంగినాడు, శత్రువులపై పగ తీర్చుకున్నాడు. ఈతడు అగ్నిహోత్రమును ఎన్నడూ విడువలేదు. మహాతపశ్శాలి, తత్వము తెలిసినవాడు. ఈనాడు ఈయన కర్మకాండ చేయుటకు ఈయన పుత్రులెవ్వరూ కూడా మిగలలేదు. రామా, నీవు అనుమతించినచో ఆ కార్యము నేను చేయగలవాడను అని నెమ్మదిగా జంకుతూ విభీషణుడు పలికెను. అప్పుడు కరుణాంతరంగుడు, దయాసముద్రుడు అయిన రామచంద్రుడు ఇట్లనెను, విభీషణ, మనిషికి గల శత్రుత్వములు మరణముతో సమసిపోవును. మరణాంతాని వైరాని. రావణుడు ఇప్పుడు నీకెంతో నాకు అంతే అని రామచంద్రుడు విభీషణునకు అన్న కర్మకాండ చేయుటకు అనుమతినిచ్చెను. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకిరామ.